హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలుక క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి ఒకటి న్యూ స్టైల్ బర్త్డే వీడియో క్రియేట్ చేద్దాం. దానికి సంబంధించిన మెటీరియల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడండి. ఇప్పుడు మీకు కొద్దిగా డెమో చూపిస్తాను. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు. రేంజ్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలర్ట్ మెన్షన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. మీకు అదే ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో రండి. స్టార్టింగ్లో ఇక్కడైతే టెక్స్ట్ ఉంటాయి. మీరైతే బర్త్డే ఏదో వాటికి డేట్ ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. మంత్ మీరు ఏ మంత్ అయితే ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి. ఫాంట్ అయితే మీరు ఇదే ఉంచుకుంటే ఉంచండి, లేదంటే వేరే ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే ఉంచుతాను. డేట్ ఇక్కడ డేట్ ఉంది, ఒక్కొక్కటి డేట్ మీద ట్యాప్ చేయండి. డేట్ కూడా చేంజ్ చేసుకోండి. మీకు ఏ డేట్ ఉంటే ఆ డేట్ మీ బర్త్డే డేట్. ఇక్కడ రెబల్ ఎస్టీ అని ఉంది కదా, దీన్ని అయితే నేనైతే ప్రభాస్ సార్ కాబట్టి అట్లా రాశాను. మీరైతే వేరే విషింగ్ యూ అని ఏదైనా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ దీన్ని ట్యాప్ చేసి విషింగ్ రాసుకోవచ్చు, ఇలా విషింగ్ యూ అని మీరైతే రాసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఇక్కడ ఇది అయితే ఇట్లా ఉంచుకోండి. మీకు కూడా హ్యాపీ బర్త్డే ఓకే సెట్ అయిపోతుంది కనుక ఇక్కడైతే మీ పేరు ఎవరి అయితే బర్త్డే ఉందో వారి పేరు అయితే ఇక్కడ రాసుకోండి. దీని మీద ట్యాప్ చేయండి. డబుల్ మీద ట్యాప్ చేసి మీ పేరు అయితే ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకొని ఓకే చేసేయండి. ఇప్పుడైతే స్టార్టింగ్ రండి ఒకసారి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మేము ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఒక ఫోటోని అయితే తీసుకోండి. మీరు ఈ ఫోటో తీసుకోండి, చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఉంది కదా, దీని మీద సేమ్ అట్నే కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మీరైతే ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇది ఫుల్ ప్రాసెస్ చెప్పాను కదా, బాగా లాంగ్ అయిపోతుంది మీకు వీడియో, అందుకనే మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది, ఇది కూడా ఫోటోనైతే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక 5 ఫొటోస్ ఉంటాయి. వీటి మీద కూడా అట్లనే సేమ్ కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద యాడ్ చేయండి. మీరు అనుకున్నది ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి, తోటి యాడ్ చేసుకోండి. ఇవి సేమ్ ఇట్లా యాడ్ చేసుకోండి ఇక్కడ వరకు. ఇక్కడ చివరి ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇది కాపీ లేయర్ చేసేసి కాపీ లేయర్ చేసి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ వరకైతే ఒక్కొక్క బీట్ మార్క్ వరకు బీట్ మార్క్ చివరి నుంచి సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి. పేస్ట్ లేయర్ చేసి ఇక్కడ పైన వచ్చేస్తుంది మీకు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందికి తీసుకురండి. దీనిపైన చేయండి. బీట్ మార్క్ అని కొంచండి. ఎక్స్ట్రా ఉందంటే టైమర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసేయండి, ఇంకోటి పేస్ట్ చేయండి. ఇక్కడ పైన లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకురండి. మళ్ళీ ఇక్కడ దీనికి టైమర్ సింబల్ మీద ట్యాప్ చేసి కట్ చేసేయండి. ఇక్కడ వరకు అయితే ఇట్లా చేయండి. నేనైతే మీకు ఇట్లా చేసి చూపిస్తాను. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన అయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నా కానీ ఎక్కువ ఎవరైతే లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇట్లానే చివరి వరకు అయితే యాడ్ చేసేయండి. ఇట్లా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఫోటో కడిగండి. ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అని తీసి మీరు ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళండి, ఒక ఫోటో తీసేసుకోండి. ఇట్లానే ఈ ఫోటోలు అన్నింటి మీద కూడా ఇట్లనే కలర్ అని సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి, ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. ఇట్లనే ఫోటోలు అన్నీ యాడ్ చేసేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మీరు కూడా అట్లా యాడ్ చేసుకోండి.
ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి, 4 గ్రూప్స్. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసి ఇక్కడ మోల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి, ఒకటి యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ దీంట్లో కూడా ఇంకోటి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, సేమ్ ఇదే ఫోటో మీద యాడ్ చేసుకోండి. ఇంకొకటి యాడ్ చేసేయండి. మోల్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేయండి, ఇక్కడ అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ కాకుండా చిన్న పెద్ద కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇట్లానే 4 గ్రూపులలో అయితే 4 అడ్జస్ట్ చేయండి. ఇట్లా 4 యాడ్ చేసేయండి, అయిపోతుంది ఇక్కడ చివరి వరకు. ఒకసారి అయితే వీడియో చూడండి ఎట్లా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఒకసారి అది కూడా యాడ్ చూస్తాము. దీంట్లో ఫోటోలు యాడ్ చేసినాకైతే మనం ఫస్ట్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. 4:5 కదా, దీని మీద ట్యాప్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. చిన్న ప్లస్ సింబల్ మీద దీని మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోలు మాత్రం తీసుకోండి. ఫోటో తీసుకోండి, ఇక్కడ ఫుల్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేయండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ అయితే PNG ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి, సేవ్ చేసేయండి. ఇట్లానే మీరైతే దీంట్లో కావాల్సిన ఫోటోలు అయితే కట్ చేసి ఇదే సైజులో కట్ చేసి వీటిని యాడ్ చేసుకోండి అక్కడ ఫోటోల మీద. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఈ ఫోటోలు అన్నిటికీ మీరు అదే సైజులో ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే మీకు కొద్దిగా ఇక్కడ అడ్జస్ట్ కాకపోవచ్చు. అందుకనే ఈ సైజులోనైతే ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.